నమస్కారం. భాగవతము దశమస్కంధం పూర్వభాగం. ముచుకుందుడు శ్రీకృష్ణుని స్తోత్రము చేయటం అన్నమాట. నీ మాయ జిక్కి పురుష స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు విత్తామయ గృహగతమై సుఖ తామసమై కామవంచితంబై ఈశా. సర్వేశ్వరా, నీ మాయచేత మోహితులై స్త్రీలును పురుషులను నిన్ను భజింపరు. విత్తము, గృహగతమైన సుఖము, తామసమైన కామ వంచితులు అయి వారంతా కూడాను నిన్ను ఏ విధంగా కూడా భజింపట్లేదు. జీవి పలుజన్మములు ఎత్తి ఎత్తి తుదకు పుణ్యకార్యముల ఫలముగా కర్మక్షేత్రమైన ధరాతలంలో పూర్ణదేహంతో మానవుడుగా పుడతాడు. పుట్టి కూడా మూఢత వల్ల నీ పదభక్తి లేనివాడై మేక గడ్డిమీది ఆశతో కనులుగానక వెళ్ళి వెళ్ళి నూతిలో పడిన విధంగా గృహాదుల యందలి వాంఛకు వశుడై చెడిపోతున్నాడు. పరమేశ్వర, ఆలుబిడ్డలు, డబ్బు మున్నగు వాటియందు తగులము పొంది మహారాజ్య సంపత్తి చేత మదించిన మనసు గలవాడనై శరీరమునందు పేరాస వహించియున్న నాకు వ్యర్థంగా చాలా కాలము గడిచిపోయినది. ప్రభు, కుండ గోడవలే జడమైన చంచలమైన ఈ దేహంలో ప్రవేశించి నేను రాజునంటూ రథగజతురగ పదాతులతో విర్రవీగుతూ భూమియందు అటునిటు కృమ్మరుచుంటునే గాని నిన్ను తెలుసుకోలేకపోయి తిని. పలు విధములైన మనోరథములు శబ్దాది విషయములందు ఆశ వహించి ఏమరియుండగా నీవు మాత్రము ఏమరపాటు చెందక అంతక స్వరూపుడవై పాము కనిపెట్టియుండి తటాలున ఎలుకను ఒడిసి పట్టుకున్నట్లు సమయం రాగానే పట్టి విషయ లాలసులను సంహరిస్తావు. గోవిందా, ప్రభువు అని పేరు వహించి రథాల మీద ఏనుగుల మీద ఎక్కి తిరిగిన ఈ శరీరం కాలవశమై భయంకరములైన జంతువులచే భక్షింపబడటం వల్ల పురీషమని, మురిగిపోతే పురుగులని, కాలిపోతే బూది అని వ్యవహరింపబడుతున్నది. అన్ని దిక్కులను జయించి సాటివారు కొనియాడగా ఉన్నత పీఠం అధిష్ఠించిన చక్రవర్తి అయినప్పటికీ సుందరీమణుల మందిరాలలో కామసుఖాలు అనుభవిస్తాడే గాని నిన్ను అన్వేషింపడు. ఈశ్వర, జ్ఞానహీనుడు మనస్సును బంధించి గొప్ప భోగములను విడనాడి ఇంద్రియాటోపమును అణచివేసి తపస్సు చేసి ఇంద్రపదవిని అభిలషిస్తాడే గాని నీ అమృతస్థానమును కోరడు. అచ్యుత, నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే సంసారమందు పరిభ్రమిస్తున్న పురుషుడికి ఆ సంసార బంధాలు వదిలిపోతాయి. సంసార నివృత్తి కలిగినప్పుడు సత్పురుషులతో సహవాసం లభిస్తుంది. సత్సంగం చేత నీ యందు భక్తి సిద్ధిస్తుంది. నీ యందు నెలకొన్న భక్తి వల్ల ముక్తి చేకూరుతుంది. నాకు భాగవతోత్తముల సాంగత్యమునకు పూర్వమే రాజ్యపాశ నిర్మూలనం జరిగింది. ఇదంతా నీ కృప కృష్ణ. నాకు నీ పాదసేవనం తప్ప తక్కినవి ఏవియూ వద్దు. విజ్ఞుడైన వాడు ముక్తిదాయకుడనైన నిన్ను సేవించి తనకు ప్రతిబంధకాలైన శబ్దాది విషయభోగాలను వాంఛింపడుగదా. కాబట్టి సత్వము, రజస్సు, తమస్సు అను త్రిగుణాలను అనువర్తించునట్టి ఐశ్వర్యము, శత్రుమరణము, ధర్మము ఇత్యాది విశేషములన్నింటినీ వదిలి నేను ఈశ్వరుడు, విజ్ఞానఘనుడు, మాయాకార్యములైన రాగాదులు లేనివాడు, త్రిగుణాలతో సంబంధం లేనివాడు, తనకు సమానుడు, తనకంటే అధికుడు కలుగనివాడు, పురుషులలో ఉత్తముడు అయిన నిన్ను శరణు పొందుతాను. బహుకాలం ప్రారబ్ధ కర్మఫలమనుభవిస్తూ దుఃఖితుడనై ఇంకా పూర్వజన్మ వాసనలచే సంతాపాన్ని పొందుతూ ఆశ వదలక శత్రువులైన కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక, మనస్సు అనే 6 జ్ఞానేంద్రియాలను జయించలేని నాకు శాంతి ఎలా లభిస్తుంది? ఆపన్నుడనైన నన్ను మన్నించి భయరహితుణ్ణి గావించి కాపాడమంటూ వేడుకొన్న ముచుకుందుడితో ముకుందుడు ఇలా అన్నాడు. రాజులకు అలంకారమైన వాడా, నీ బుద్ధి మంచిది. నీవు ఇతరుల కోసమై ఎలా ప్రవర్తించినప్పటికీ కోరికలకు ప్రలోభం చెందలేదు.
నిర్మల మనస్సుతో నన్ను సేవించువారు ధన్యాత్ములు, వారు సంసారబద్ధులు కానేరరు. నీకు నాయందు దృఢమైన భక్తిని అనుగ్రహిస్తున్నాను. నాయందు మనసుంచి సమస్తము పరిపాలించు. మానవలసిన పని లేదు. ఓ రాజోత్తమ, పూర్వం నీవు క్షాత్రధర్మం అవలంబించి వేట మొదలైన వేడుకలతో జంతువులను చంపినావు. కనుక తపస్సు చేసి ఆ పాపం బాపుకో. మరుసటి జన్మలో బ్రాహ్మణుడవై ప్రాణులందు మైత్రి కలిగి నన్ను పొందగలవు అని నారాయణుడు అతనికి వీడ్కోలిచ్చాడు. ముచుకుందుడు మురవైరికి ప్రదక్షిణం చేసి ప్రణమిల్లి గుహ నుంచి వెలుపలికి వచ్చాడు. అతడు మనుష్యులు, పశువులు, చెట్లు, తీవలు అల్ప పరిమాణాలై ఉండడం చూశాడు. కలియుగం రాబోతున్నదని తలంచి ఉత్తర దిక్కునకు బయలుదేరాడు. ఆయన తపోదీక్ష వహించి అనుమానాలు వదిలిపెట్టి అన్నింటియందు ఆసక్తి మాని హరి మీద మనస్సు లగ్నం చేసి గంధమాదన పర్వతాన్ని ప్రవేశించాడు. అక్కడ నుంచి నరనారాయణులకు నెలవైన బదరికాశ్రమాన్ని చేరి శాంతుడై అచ్యుతుని ఆరాధింపసాగాడు. ఇలా ముచుకుందుని వీడ్కొలిపి పద్మముల వంటి లోచనములు గల శ్రీకృష్ణుడు లోపంలేని ప్రతాపమనే భానుతేజంతో దిగంతరాళాలను కప్పివేస్తూ మరల మధురా నగరానికి విచ్చేశాడు. అతడు పట్టణమంతటినీ చక్రాకారంతో ఆవరించి ముట్టడించియున్న యవనులందరినీ సమరభూమిలో పెంపు సొంపారగా నిర్మూలించాడు. ఇలా మ్లేచ్ఛులను సంహరించి మధురానగరంలో ఉండే సిరి సంపదలను ద్వారకాపురికి తరలించడానికి మనుషులను ఏర్పాటు చేశాడు. వారు విత్తాన్ని గైకొని వెళ్లే సమయంలో జరాసంధుడు 23 అక్షౌహిణుల సేనతో మధురా పట్టణం మీదికి మరలా దండెత్తి వచ్చాడు. అతని గుర్రాల గుంపు యొక్క డెక్కల నుండి పైకి రేగిన దుమ్ము మబ్బుల గుంపు వలె ఉన్నది. దొడ్డవైన మదపుటేనుగుల చిక్కిళ్ల నుంచి స్రవించే మదజలధారలు వర్ష జలధారలను పురుడించాయి. కదిలే రథచక్రాల రథ ఘోరమైన ఉరుముల మ్రోత అనిపించింది. వాడి అయిన శస్త్రాస్త్రాల పెనుకాంతులు మెరిసే మెరుపు తీవలను పోలినాయి. శత్రురాజుల శౌర్యమనే అగ్నిని చల్లార్చే వర్షాకాలం మాదిరి అతడి సైన్యం గోచరించింది. ఈ విధంగా మధురానగరం మీదికి దండెత్తి వచ్చిన మగధరాజు జరాసంధుడు యొక్క సైన్యాన్ని చూసి యుద్ధ ప్రయత్నం మానుకొని కేవలం సామాన్య మనుజులలాగా రణభీరువుల కైవడి జంకిపోయి తమ విత్తమంతటిని అక్కడ దిగవిడిచి మెత్తటి తామరదళాల వంటి అడుగులు గలవారు కార్యశూరులు అయిన రామకృష్ణులు భయంకరారణ్యంలో పడి పరుగెత్తసాగారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకిరామ్.